కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకోవాలి. కానీ వీటి అంతా తివాచీ పరచాలని అనుకోకూడదు. అలాగే నిన్ను బాధ పెట్టే మనుషులకు నువ్వే దూరంగా ఉండాలి. కానీ వాళ్ళు మారుతారు అనుకోవడం మూర్ఖత్వం మిత్రమా. అర్థానికి అపార్థానికి తేడా కేవలం ఒకే అక్షరం కావచ్చు. కానీ ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది మిత్రమా. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లల్లో ఈదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలి అంటే అన్నీ తెలిసి ఉండాలి మిత్రమా. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో మిత్రమా. జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలవుతారు. భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలవుతారు మిత్రమా. మనిషికి అతి కష్టమైనది ఏమిటో తెలుసా? ఓ పరిచయానికి అలవాటు పడడం, ఓ వ్యసనానికి బానిసవ్వడం, రాని సమాధానం కోసం ఎదురు చూడడం మిత్రమా. కొందరు మనల్ని మట్టిలో తొక్కాలని ప్రయత్నిస్తారు, కొందరు తొక్కేస్తారు కూడా. కానీ వాళ్లకు తెలియదు మనం మొలకెత్తే విత్తనమని మిత్రమా. ఆలోచన వెనుకడుగు వేసినప్పుడే ఆవేశం ముందుకు తోస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. ఆవేశంలో చేసే పని అనర్థాలు తెచ్చిపెడుతుంది మిత్రమా. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చెయ్యనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. చూసావా, రాయి మాత్రం అడుగునే ఉంటుంది. కాలం ఎప్పుడూ మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో, కానీ ఇది నిజం మిత్రమా. ఎదురించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మనకు వేరే శత్రువులు అవసరం లేదు మిత్రమా. మనుషుల్లో మానవత్వం పోయి దాని స్థానంలో స్వార్థం వచ్చేసింది. పూర్తిగా మారిపోతున్నారు. పక్కనోన్ని సాధించైనా మనం మాత్రం బ్రతికితే చాలు అనుకుంటున్నారు. అవతల వ్యక్తి పరిస్థితి గురించి అసలు ఆలోచించడమే మానేశారు. ఇటువంటి కిరాతకమైన మనుషుల మధ్య నేను కూడా బ్రతుకుతున్నానా అనిపిస్తుంది మిత్రమా. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు. కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పుయ్యొచ్చు కదా. ఈరోజు నీ పరిస్థితిని చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి నువ్వేంటో నిరూపణ చేసే అవసరం లేదు. ఎందుకంటే కర్మకి అందరూ తల వంచక తప్పదు మిత్రమా. కొన్ని ఎంత ఇష్టమున్నా వదిలేయాలి. అది ఎంత కష్టమైనా తిరిగి చూడకూడదు. అప్పుడే జీవితంలో ముందుకు పోగలుగుతాం మిత్రమా. కష్టం వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, చేతగాని వారికి కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది మిత్రమా. మనం గెలిస్తే ప్రపంచం మనలో మంచి లక్షణాలను గుర్తిస్తుంది. ఓడిపోతే మనలో వందల కొద్దీ లోపాలను వెతుకుతుంది మిత్రమా. రెండు కాకులు ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఒకటి ఇంకొకటితో ఇలా అంది, చచ్చాక పెట్టే పిండం తినడానికి మన కోసం ఎదురు చూసే మనుషులు మనమై
ఇంటికెళ్ళి ఆకలి అంటే తరిమేస్తారు. ఎందుకని? వెంటనే ఇంకొకటి, మనం ఆకలి అని అడిగితే పెట్టని వాళ్ళ చేతినే పిలిపించి మనల్ని రప్పిస్తాడు చూడు, దేవుడు గొప్పవాడు అందట మిత్రమా. సమస్యను చూసి జీవితంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. బహుశా ఆ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది మిత్రమా. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు మిత్రమా.